సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయ్యి వేల పెంగ్విన్స్ సముద్రం వైపు వెళ్తుంటే ఒక్క అడెలి పెంగ్విన్ మాత్రం వాటికి ఎదురు దిశలో వెళ్తుంది. అసలు అది అలా ఎందుకు గుంపు నుండి దూరంగా వెళ్తుంది? అది డిప్రెషన్లో ఉందా లేక దారి తప్పిందా? ఈ వీడియో వెనుక ఉన్న అసలు కథ తెలియాలంటే మనం అంటార్కిటికాలో జరిగే ఒక మహా అద్భుతం గురించి తెలుసుకోవాలి. అంటార్కిటికా భూమి మీద ఉన్న అత్యంత చల్లని ప్రదేశం. అక్కడ చలి ఎంత దారుణంగా ఉంటుందంటే వేడి నీళ్లను గాల్లోకి విసిరితే నేల మీద పడేలోపే అవి మంచు ముక్కల్లా మారిపోతాయి. అక్కడ టెంపరేచర్ -60 డిగ్రీల వరకు పడిపోతాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో మంచు తుఫానులు వీస్తాయి. మనుషులైతే అక్కడ నిమిషాల్లో గడ్డకట్టుకపోతారు. మనం ఈ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ గురించి తెలుసుకునే ముందు మరొక పెంగ్విన్ జాతి గురించి తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం చలికాలం రాగానే ఎంపరర్ పెంగ్విన్స్ సముద్రం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు మైదానాలకు నడుచుకుంటూ వెళ్తాయి. అక్కడ ఆడ పెంగ్విన్ ఒకే ఒక గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టగానే ఆడ పెంగ్విన్ శక్తి మొత్తం అయిపోతుంది. దానికి అర్జెంటుగా ఆహారం కావాలి. ఆహారం కోసం అవి సముద్రానికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ముందు ఆడ పెంగ్విన్ ఆ గుడ్డును చాలా జాగ్రత్తగా మగ పెంగ్విన్ కాళ్ళ మీదకు మార్చాలి. ఏమాత్రం పట్టు తప్పి గుడ్డు మంచు మీద పడిన క్షణాల్లో అందులోని పిండం చనిపోతుంది. చాలా జాగ్రత్తగా ఆ గుడ్డును తండ్రి తన కాళ్ళ మీద పెట్టుకొని పొట్ట కింద ఉన్న బ్రూడింగ్ పౌచ్ అనే చర్మంతో కప్పేస్తుంది. ఇప్పుడు ఆ మంచు ఎడారిలో మిగిలింది కేవలం మగ పెంగ్విన్స్ మాత్రమే. వందలు కాదు, వేల సంఖ్యలలో తండ్రులు గుడ్లను కాళ్ళ మీద పెట్టుకొని నిలబడతారు. అప్పటికే అవి 100 కిలోమీటర్లు నడిచొచ్చి మేటింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటాయి. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. సూర్యుడు కూడా కనిపించని ఆ చీకటి చలికాలంలో -60 డిగ్రీల చలిలో మగ పెంగ్విన్ కదలకుండా నిలబడాలి. అలా 2 నెలల పాటు ఒక్క ముద్ద కూడా తినకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ తండ్రి ఆ గుడ్డును కాపాడుతూనే ఉంటాడు. ఈ టైంలో అది తన శరీర బరువులో సగం కోల్పోతుంది. సాధారణంగా గుడ్డు నుండి పిల్ల బయటకు వచ్చే టైంకి తల్లి పెంగ్విన్స్ సముద్రం నుండి తిరిగి వచ్చేస్తాయి. కానీ ఒకవేళ అవి ఏవైనా కారణాల వల్ల తల్లి రావడం లేట్ అయితే ఆ తండ్రి పెంగ్విన్ ప్రకృతికే సవాల్ విసురుతుంది. అప్పటికే 4 నెలలుగా ఏమీ తినక ఆకలితో చావడానికి సిద్ధంగా ఉన్న ఆ తండ్రి పెంగ్విన్ తన గొంతులో ఉన్న ఒక గ్రంథి నుండి క్రాప్ మిల్క్ అనే ఒక పాల లాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాడు. తన దగ్గరే శక్తి లేకపోయినా తన శరీరంలోని చివరి కణాన్ని పిండి ఆ పాలను బిడ్డకు తాగిస్తాడు. తల్లి వచ్చే వరకు బిడ్డను బ్రతికించడానికి ఆ తండ్రి చేసే ఆఖరి ప్రయత్నం ఇది. ఫైనల్గా ఆడ పెంగ్విన్స్ సముద్రం నుండి పొట్ట నిండా చేపలు తిని తిరిగి వస్తాయి. కానీ వేల పెంగ్విన్స్లో తన భర్తను ఎలా గుర్తుపడతాయో తెలుసా? కేవలం సౌండ్ ద్వారా. ప్రతి పెంగ్విన్కి ఒక యూనిక్ సౌండ్ ఉంటుంది. ఆ పిలుపు విని అవి కలుసుకుంటాయి. తల్లి రాగానే బిడ్డ బాధ్యత తీసుకుంటుంది. అప్పుడు ఆకలితో అస్థి పంజరంలా మారిన తండ్రి పెంగ్విన్ నెమ్మదిగా సముద్రం వైపు అడుగులేస్తుంది. ఎంపరర్ పెంగ్విన్స్ ఇంత డిసిప్లిన్గా ఉంటాయి. ఎడిలి పెంగ్విన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్. మనం ఈ వైరల్ వీడియోలో చూసేది ఒక ఎడిలి పెంగ్విన్. ఇవి రాళ్లతో గూడు కట్టుకుంటాయి. పక్కవాడి రాళ్లను దొంగతనం చేస్తాయి. చాలా హుషారుగా ఉంటాయి. మరి ఆ వీడియోలో ఉన్న పెంగ్విన్ ఎందుకు అలా చేసింది? అది డిప్రెషన్ కాదు, అదొక సైకోటిక్ బ్రేక్డౌన్. కొంతమంది ఏమంటారంటే తన బిడ్డ చనిపోతే తట్టుకోలేకనో లేదా తోడుని కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా చేస్తుందని అంటున్నారు. నిజానికి పెంగ్విన్స్కి ఎమోషన్స్ ఉంటాయి. బిడ్డ చనిపోతే అవి ఏడుస్తాయి, బాధపడతాయి. కానీ సైన్స్ ప్రకారం దాని బ్రెయిన్లో ఏదో ఇన్ఫెక్షన్ వల్ల దిక్కులు తెలియక ఇలా ప్రవర్తిస్తుందని ఇంకా కొంతమంది అంటున్నారు. కారణం ఏదైనా ఆ పెంగ్విన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ రోజు షూటింగ్ చేస్తున్న క్రూ దాన్ని కాపాడాలని అనుకున్నారు. కానీ నేచర్ రూల్స్ దీనికి ఒప్పుకోవు. ప్రకృతిలో జరిగే విషయాలలో మనిషి జోక్యం చేసుకోకూడదు. అందుకే వాళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఆ పెంగ్విన్ ఆకలితో దాహంతో అలసిపోయి ఆ మంచు కొండల్లో ఎక్కడో ఒకచోట శాశ్వతంగా నిద్రపోయి ఉంటుంది. ఒక పక్క పిల్లల కోసం ప్రాణాలిచ్చే ఎంపరర్ పెంగ్విన్, మరో పక్క బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి మరణం వైపు నడిచిన ఈ ఒంటరి పెంగ్విన్. ప్రకృతి ఎంత అందమైనదో అంతే క్రూరమైనది కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే
ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ అర్జున్ సైనింగ్ ఆఫ్.